ఈ అమ్మాయి రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకుని అమ్ముతూ ఉంటుంది. ఇంతలో ఈమె భర్త అతడి కొత్త ప్రేయసితో అక్కడికి వచ్చి ఈమెను విడాకులు ఇవ్వమని అడుగుతాడు. అయితే ఇతడు జాబులో ప్రమోషన్ అవుతాడు. అలాగే భార్యను వదిలి ఇంకో చెడ్డమ్మాయిని ప్రేమిస్తాడు. కాని వీరిద్దరికీ పెళ్లి అయి 3 సంవత్సరాలు అవుతుంది. భర్త పేదవాడు అవడం వలన ఈ అమ్మాయి భర్తను చదివించి ఉద్యోగం వచ్చేవరకు కష్టపడుతూనే ఉంటుంది. అయితే ఈమె అత్తగారు కూడా నీ వల్లే నా కొడుకు దరిద్రంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ కొత్త అమ్మాయి వచ్చాక నా కొడుకుకి ప్రమోషన్ కూడా వచ్చిందని ఈమెను తిడుతుంది. అలాగే ఈ కుర్రాడు నీకు 10 లక్షలు ఇస్తాను, విడాకుల మీద సంతకం పెట్టు, అసలే నా ప్రేయసి గర్భంతో ఉందని అంటాడు. అప్పుడు ఈ అమ్మాయికి కోపం వచ్చి తన భర్తను పట్టుకుని నన్ను ఎందుకు మోసం చేశావు అని అంటూ ఏడుస్తుంది. కాని ఇతడు తన భార్యను పక్కకి తోసేస్తాడు. ఇంతలో పక్కనే ఉన్న చెడ్డ అమ్మాయి కూడా ఈమెను తిడుతుంది. దీనితో ఈమెకు కోపం వచ్చి ఆ చెడ్డ అమ్మాయిని కొడుతుంది. అప్పుడు ఈ కుర్రాడు తన భార్యను సంతకం చేయమని అడుగగా కాని ఈమె ఒప్పుకోవట్లేదని ఇతడు కూడా భార్యను కొడతాడు. అలాగే తన మనుషులతో ఈ అమ్మాయి షాపును ధ్వంసం చేయిస్తాడు. దీంతో ఈమె కిందపడి ఏడుస్తూ ఉంటుంది. ఈమెను చూసి వీళ్లంతా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ అమ్మాయి విడాకుల కాగితంపై సంతకం చేసి కోపంతో అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి తనకు జరిగిన అవమానాలన్నిటికీ ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటుంది. అయితే ఈమెకు కోటీశ్వరులు అయిన 4 సోదరులు ఉంటారు. ఆ తర్వాత ఈ అమ్మాయి తన భర్తపై ఎలా ప్రతీకారం తీర్చుతుందో చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.